హలో అండి అందరికీ. అందరెలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియో స్పెషల్ అయితే మేము ఫస్ట్ టైమ్ టమాటా పచ్చడి పెట్టాము. ఎట్లా వస్తదోనైతే చాలా భయముండే గానీ టేస్ట్ అయితే చాలా బావుంది. ఈ ప్రాసెస్‌లో మీరు గూడా చేసుకోండి. పక్కా కొలతలతోడైతే చేయలేదు మేము. ఏదో అట్లా అందాజ కొద్దైతే చేసాము ఎట్లొస్తదో అని. కానీ టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు గూడా ట్రై చేయండి. ఫస్ట్ టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వితౌట్ ఆయిలే మొత్తం ఫ్రై జేసుకోవాలి. ఆయిలయితే ఏం వేయలేదు. అవి ఉడికే వరకి ఉడకబెట్టుకోవాలి. మూత పెట్టుకొని మాడకుండా, అడుగు మాడకుండా అయితే చూసుకోవాలి. తర్వాత ఇక్కడ మిరపకాయలు పండు మిర్చితోటి చేస్తున్నాం మేమైతే. ఈ సీజన్‌లో బాగొస్తాయి గదా! పండు మిర్చి. పండు మిర్చి గూడా కట్ చేసి పక్కకు పెట్టుకున్నా. చూడండి ఇక్కడ టమాటాలు మెల్లగా ఉడుకుతున్నాయి. దాంట్లోనే వాటరొస్తాయి. వాటర్ గూడా ఏమి వేయాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడ కొన్ని ఆవాలు, మెంతులు, ఇంకా జీలకర్ర గూడా వేయించి పక్కన పెట్టుకున్నాం. అవి ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నాం. మెంతి పొడితోటే పచ్చడైతే టేస్ట్ చాలా బావుంటది. ఇంకా ఆవ పొడి గూడా. అవి గూడా సిమ్‌లో మంచిగా వేయించుకొనైతే ఉంచుకొని, పౌడర్ జేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ టమాటాలు గూడా మంచిగా ఫ్రై అయ్యేరాక ఉంచుకోవాలి. అడుగైతే మాడనివ్వకండి. ఎప్పటికి కలుపుతూ చూస్తూ ఉండండి. అడుగు మాడితే మాత్రం పచ్చడి టేస్టే పోతుంది. ఇక్కడ కొంచెం చింతపండు గూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నా. అంటే కొలత అయితే నేనేం తీసుకోలేదు. ఆ టమాటాలు హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువుంటాయి. కేజీ కన్నా కొంచెం తక్కువుంటాయి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతయితే చింతపండు నానబెట్టుకున్నాం. కొంచెం కడిగి ఒక 2 మినిట్స్ అట్లా నానబెట్టి వాటర్ అన్నీ తీసేసి వేసుకోవాలి చింతపండైతే. చూడండి ఇక్కడ మంచిగా ఉడికింది టమాటా అయితే. వితౌట్ ఆయిలే వేయించుకోండి మీరు గూడా. ఎవరైనా ట్రై చేసేవాళ్ళుంటే. ఉడికి పక్కకు పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ పోపుకు కూడా రెడీ చేసుకుంటున్నాం. ఆయిల్ గూడా కొలతలాగైతే ఏం తీసుకోలేదండి. పచ్చడికి సరిపడా అట్లా అందాజనే తీసుకున్నాం. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మెంతులు, కొంచెం వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు మీకు కావాలంటే మినపప్పు వేసుకోండి. పచ్చడిలో టేస్ట్ మంచిగుంటాయి అవి అక్కడక్కడ తగులుతుంటే. నెక్స్ట్ ఎండుమిర్చి గూడా ఉంటే వేసుకోండి. కరివేపాకు కూడా వేస్తారట గానీ మేమైతే వేయలేదు. ఏ తొందర పాడవుతది పచ్చడి అని జెప్పి. నెక్స్ట్ ఇక్కడ పండు మిర్చి గూడా మిక్సీ పట్టేసుకుంటాం. దాంట్లో కొన్ని వెల్లుల్లి గూడా వేసాము. నెక్స్ట్ ఉప్పు గూడా దీంట్లోనే వేసి మొత్తం మిక్సీ అయితే పట్టుకుంటున్నాం. టమాటా గూడా ఉడికింది గదా! పక్కన పెట్టేసుకున్నాం. అది చల్లారిన తర్వాత దీంట్లోనే వేసి మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు 2 మంచిగా మిక్స్ అయితాయి. సెపరేట్ సెపరేట్ పట్టుకుంటే ఏంటంటే కొంచెం కలవదు గాబట్టి కలపడం ఎక్కువ ఉంటది. ఇట్లయితే కొంచెం ఈజీగా అయిపోతది. ఉప్పు, కారం అవంతా గూడా మేము కొలతలాగా అయితే ఏం తీసుకోలేదండి. పావు కిలో తీసుకున్నామనుకుంటా మిర్చి అయితే. అంతే. ఇంకిక్కడ పోపులో కొంచెం పసుపు గోరువెచ్చగున్నప్పుడు పసుపు వేశాం. బాగా వేడిగుంటే మాడిపోతది పసుపు అని జెప్పి. ఇక్కడ 2 కలిపి మిక్సీ అయితే పట్టేసుకున్నాం. తర్వాత ఆవపిండి, మెంతిపిండి పట్టి పెట్టుకున్నాం గదా! అది గూడా మిక్స్ చేస్తున్నాం. కొన్ని పచ్చి వెల్లుల్లి ఇట్లా టేస్ట్ అయితే బావుంటాయి పచ్చి వెల్లుల్లి. పచ్చడి నానిన కొద్దీ అవి గూడా మంచిగా ఉప్పు, కారం పట్టుకొని చాలా టేస్ట్ వత్తాయి. ఇట్లా ఎవరికైనా ఇష్టమా? కామెంట్ చేయండి. అట్లనే పచ్చడి మొత్తాన్ని గూడా ఆయిల్ కొంచెం గోరువెచ్చగున్నప్పుడే పచ్చడిని దాంట్లో వేసుకోవాలి. పండు మిర్చి అయితే వేడి నూనెలో కూడా వేస్తారట గానీ, మేము కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అయితే వేస్తాం. అట్లాగే ఎండుమిర్చి గూడా కొంచెం కలర్ చేంజ్ అయినాయని తీసి పక్కనైతే పెట్టుకున్నాం. అది గూడా మిక్స్ చేసి మంచిగా కలుపుతున్నాం. ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది గానీ, మొత్తం కలిసిన తర్వాత అసలు ఆయిల్ ఎక్కువ ఏం లేదు. పచ్చడంటే ఆ మాత్రం ఆయిల్ అయితే ఉండాలి గదా! నెక్స్ట్ కలపడం అయితే అయిపోయింది. నెక్స్ట్ తినడం అన్నమాట. ఖచ్చితంగా టేస్ట్ అయితే జూడాలని ఉంటది గదా! ఎక్సైట్‌మెంట్ మేమైతే ఫస్ట్ టైమ్ ట్రై చేసాం గదా! ఎట్లొస్తది, ఎట్లొస్తదని. తినే వరకైతే నోట్లో నీళ్ళు ఊరుతూనే ఉన్నాయి. ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని జెప్పి ఆ కలర్ జూస్తేనే చాలా టెంప్టింగ్ ఉండే. రెడ్‌గా మంచిగా. ఇక్కడ టేస్ట్ అయితే చేస్తున్నాం. కొంచెం అన్నం మిగిలిందుండే. ఇంకా తినాలనిపించింది గానీ, మాకైతే అన్నం లేదని సైలెంట్‌గున్నాం. మళ్ళీ నైట్ తినేసినాం. ఇంకా 2 డేస్ అయితే ఇంకా మంచి టేస్ట్ తెలుస్తది గదా! ఇట్లా ఎవరైనా తింటారా పచ్చడి పెట్టిన తర్వాతనే టేస్ట్ చేయాలని ఎవరికైనా ఉంటదా? కామెంట్ చేయండి.
మేమైతే ఎక్సైట్‌మెంట్‌లో మంచిగా తినేసాం. అట్లనే మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బావుంది పచ్చడి అయితే. అట్లాగే మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.